जय श्री राम। जय बोलो गंगा माता की, जय बोलो गौ माता की, जय बोलो भारत माता की, राम लक्ष्मण जानकी। అరే మన జనగాంలో ఎనర్జీ లేనట్టుంది, గట్టిగా అందాం అందరం, రామ లక్ష్మణ జానకి. ఎందుకంటే మన హిందువులు అంటే మనకు బాగా సిగ్గుంటుంది. అంటే ఎట్లా అంటే ఎవరైనా అనాలంటే ఎవరేమనుకుంటారో అనే భయం బాగుంటుంది అన్నట్టు. సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి పూజ్య స్వామీజీ పాద పద్మాలకు నమస్కరిస్తూ, కార్యక్రమంలో ఉన్నటువంటి అక్కయ్య సునీత రామ్మోహన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమ అధ్యక్షులు, అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాతృమూర్తులు, అదేవిధంగా ఈ యొక్క జనగామ గిర్నిగడ్డ ప్రాంతానికి చెందినటువంటి అతిరథ మహారథులు, తర్వాత బాలబాలికలు అందరికీ కూడా ఈ హిందూ ధర్మ సమ్మేళన సమితికి సంబంధించినటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మీరు విచ్చేశారు అంటేనే నా దృష్టిలో మీరందరూ ఏదో ఒక జన్మలో కొంత పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమంలో కూర్చున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఇప్పుడు మన గిర్నిగడ్డ ఈ కార్యక్రమం చేసేటువంటి ఏరియాలో తక్కువ ఒక 20,000 మంది హిందువులు ఉంటారు. కానీ 20,000 మంది హిందువులకు లేనటువంటి ఆలోచన, 20,000 మంది హిందువులు నిద్రపోతున్నా కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినామంటే భగవత్ సంకల్పం, ఆ స్వామీజీ మనందరినీ పిలిపించిండని మనం భావించాలి. కాబట్టి ఒక గొప్ప కార్యానికి వచ్చినాం మనం. ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి. తర్వాత చెప్పారు అక్కయ్య గారు, చాలా విషయాలు కవర్ చేశారు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం హిందూ ధర్మ సమ్మేళనం. ఇది ఎక్కడ జరుగుతుంది? మన ఒక గిర్నిగడ్డ ప్రాంతంలో జరుగుతుందా అంటే కాదు. భారతదేశం లోపల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా హిందూ ధర్మ సమ్మేళనాలు జరుగుతున్నవి. చాలా రాష్ట్రాలలో కంప్లీట్ అయిపోయినాయి. దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రకారము 15 కోట్ల మంది ఈ హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమాలలో పాల్గొన్నారు ఇప్పటికే. తర్వాత మన తెలంగాణ ప్రాంతంలో మొన్న లేట్గా స్టార్ట్ చేశాము, ఎలక్షన్ల వల్ల లేట్ అయింది. మన తెలంగాణలో ఇలాంటి హిందూ ధర్మ సమ్మేళనాలు దాదాపుగా 2,000 కార్యక్రమాలు జరగబోతున్నవి. కొన్ని జరిగాయి ఆల్రెడీ. అంటే ఒక 2,000 కార్యక్రమాలు అంటే ప్రతి 3 విలేజ్లకు ఒకటి. సిటీలోనైతే మన జనగాం ఉందనుకోండి, జనగాంలో తక్కువ ఒక 5-6 కార్యక్రమాలు చేయాలి. అట్లా మన పాత వరంగల్ జిల్లాలో 160 సమ్మేళనాలు జరగబోతున్నాయి. కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని జరగబోతున్నాయి. కాబట్టి ఇది ఒక మనకు సంబంధించిన కార్యక్రమం కాదు, మన లెక్కనే సమాజం మొత్తాన్ని జాగృతం చేయడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమం. కాబట్టి ఏంటిది సమ్మేళనం, ఎందుకు మరి మనల్ని ఇక్కడికి పిలిచారు, ఎందుకు మనం అదృష్టవంతులమై ఇక్కడికి వచ్చాము అని మనం ఆలోచిస్తే, మన భారతదేశం యొక్క సంస్కృతి చాలా గొప్పది. ఒక రకంగా చెప్పాలంటే మనకు ఒక శ్లోకం ఉంది. ఏం శ్లోకం ఉందంటే, హిమాలయ సమారభ్య యావదిందు సరోవరం త్వం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. ఆ శ్లోకంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, హిమాలయ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి భూమి మొత్తం కూడా చాలా పవిత్రమైనటువంటి భూమి. ఆ భూమిని ఎవరు తయారు చేసుకున్నారు, ఎవరు దీన్ని తయారు చేశారంటే దేవతలు తాము నివసించడానికి ఈ భూమిని తయారు చేసుకున్నారు. అందుకే కేవలం భారతదేశంలో మాత్రమే భగవంతుడనేవాడు నడయాడిన నేల అని చెప్తాం మనం. అంటే శ్రీరాముడు ఈ నేల మీద నడయాడిండు, శ్రీకృష్ణుడు ఈ నేల మీద నడయాడిండు. అట్లా మనం చెప్పుకుంటూ పోతే మన దేవతలందరూ కూడా ఇక్కడ నడయాడిండు. కాబట్టి వాళ్ళ కోసం నిర్మించుకున్నటువంటి ఈ యొక్క భారతదేశంలో మనమందరం జన్మించడం నిజంగా మన యొక్క పూర్వజన్మ సుకృతం. అందరికీ అవకాశం రాదండి. భారతదేశంలో జన్మించాలంటే మనం అంటాం కదండి, పెట్టి పుట్టాలి అంటాం కదా. సో అలాంటి జన్మ మనది. కాబట్టి అంత గొప్పదైనటువంటి మన జన్మకు మన యొక్క పూర్వజులు చాలా సంవత్సరాలుగా, అనేక వేల సంవత్సరాల నుంచి మన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు అన్నీ కూడా మారిపోతూ నెమ్మదిగా ఏ ధర్మం అయితే ప్రపంచం మొత్తాన్ని కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ధర్మం ఉందో ఆ ధర్మం నెమ్మదిగా తగ్గుతున్నది.
కాబట్టి ఈ ధర్మము తగ్గింది అంటే మనం ధర్మము అని చెప్తున్నాం, హిందూ మతం అని మనం చెప్పట్లే. ఎందుకు చెప్పట్లేదంటే హిందూ ధర్మంలో చాలా మతాలు ఉన్నాయి. హిందూ ధర్మంలో ఏం మతాలు ఉన్నాయి? వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, తర్వాత బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ఇట్లా రకరకాల మతాలు ఉన్నాయి. వాటిని మాత్రమే మనం మతం అనాలి. తర్వాత ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. ముస్లిం మతం ఉంది, క్రైస్తవ మతం ఉంది, ఇంకా రకరకాల మతాలు ఉన్నాయి. మతము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక దైవ దూత అంటారు. వాళ్ళకి దేవుడు లేడు. ఏ మతానికి దేవుడు లేడు. మీరు ఇప్పుడు అడగండి, క్రైస్తవులను అడగండి, యేసుక్రీస్తు ఎవరు అంటే వాళ్ళు ఏం చెప్తారు? యేసుక్రీస్తు ఎవరంటే దైవం పంపించిన దూత అని చెప్తారు తప్ప ఆయన దైవం అని చెప్పరు. మీరు మహమ్మద్ ప్రవక్త ఎవరు అని అడిగితే ఆయనను కూడా దైవదూత అనే వాళ్ళు ప్రకటిస్తారు. కానీ కేవలం హిందూ ధర్మం మాత్రమే దేవుళ్ళను నిజంగా చూశారు, దేవుళ్ళు ఈ యొక్క భూమి మీద నడయాడారు. కాబట్టి అంత గొప్ప ధర్మం మనది. కాబట్టి ఇటువంటి ధర్మము మనకు రామాయణంలో మనమందరం చూస్తున్నాం. రామాయణం మొత్తానికి ఒక పార్ట్ అయితే హనుమంతుడు రామాయణంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అక్కడ నుంచి రామాయణం మొత్తం కూడా చాలా అద్భుతంగా మనకు అవపడుతుంటుంది. ఎందుకంటే హనుమంతుడు చాలా శక్తివంతుడు, కానీ ఎక్కడ కూడా తన శక్తి ఏందో తనకు తెలియదు. అటువంటి హనుమంతుణ్ణి శ్రీరామచంద్రుడు ఆయనను పూర్తిగా మార్చివేసినటువంటి సన్నివేశాన్ని మనం చూసాం. కాబట్టి హనుమంతుడు మొత్తం రామాయణంలో యుద్ధం జరగడానికి, సీతామాతను వెతకడానికి ప్రతి దాంట్లో కూడా హనుమంతుని యొక్క పాత్ర ఉంటుంది. కానీ మీకు ఎక్కడ కూడా హనుమంతుడు దైవంగా ప్రకటించుకోడు. హనుమంతుడిని ఎప్పుడు అడిగినా కూడా శ్రీరామచంద్రుడే నా యొక్క దైవం అని చెప్తాడు. వాడు ఎక్కడ కూడా ఆయన అంత గొప్ప పని చేసినా కూడా నేను ఈ పని చేసినా అని చెప్పుకోలేదు. అదేవిధంగా ఈరోజు మన సమాజం లోపల హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఒక సంస్థ ప్రారంభమైంది 100 సంవత్సరాల క్రితం. కేవలం 5 పిల్లలతో స్టార్ట్ అయినటువంటి సంస్థ ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచం లోపల దాదాపుగా 64 దేశాలలో కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క యూనిట్స్ నడుస్తున్నాయి. భారతదేశంలో కూడా 6 లక్షల గ్రామాలలో 1,25,000 గ్రామాలలో నడుస్తున్నాయి. ఏం చేస్తుంది ఆర్ఎస్ఎస్ అంటే? దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారంటే కేవలం ఒకే ఒక్క పని కోసం స్టార్ట్ చేశారు. ఏంటి ఆ పని అంటే ప్రజలందరి మధ్యన ఐకమత్యం రావాలి. ప్రజలందరూ అంటే ఎవరు? హిందువులు. ఇంతకుముందే నేను చెప్పా, హిందువులు అంటే ఎవరంటే ఈ దేశాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఈ సంస్కృతిని ఎవరైతే ప్రేమిస్తారో, ఈ దేశంలో ప్రవహించే నదులను ఎవరైతే తల్లిగా భావిస్తారో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి చెట్టు పుట్ట అన్నిటిని దైవంగా భావిస్తారో వాళ్ళందరూ హిందువులే. మిగతా వీటిని అలా భావించరో వాళ్ళు మన దృష్టిలో హిందువులు కాదు. కాబట్టి అటువంటి హిందువులందరినీ సంఘటితం చేయడానికి ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్టార్ట్ చేశారు 100 సంవత్సరాల క్రితం. కాబట్టి 100 సంవత్సరాల నుంచి అనేక పాటలు పడింది. స్వతంత్రం వచ్చింది మనకు 1947లో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంలో మనమందరం బుక్స్లో చదువుకుంటున్నాం. ఏమని చదువుకుంటున్నామంటే స్వతంత్రం వచ్చింది, కొంతమంది నేతల వల్ల స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఏ బుక్లో కూడా మనకు చెప్పలేదు. స్వతంత్రం వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే భారతదేశాన్ని 2గా విభజించారు. ఒకటి భారతదేశం, రెండవది పాకిస్తాన్. ఈ రకంగా 2 దేశాలుగా విభజించారు. 2 దేశాలుగా విభజించిన తర్వాత అప్పుడే చెప్పారు వాళ్ళు క్లియర్గా, మత ప్రాతిపాదికన అంటే హిందువులందరూ భారతదేశంలో ఉండాలి, ముస్లింలందరి కోసం పాకిస్తాన్ అనేటువంటి నినాదంతో దాన్ని విభజించారు. కానీ విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు దాదాపుగా ఇక్కడే ఉన్నారు. 80-90% ఇక్కడే ఉన్నారు. కేవలం 10-15% అక్కడికి వెళ్ళారు. కానీ పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఇక్కడికి రాకుండా అక్కడ ఉన్న వాళ్ళు ఉరికించి చంపి అనేక మానభంగాలు, హత్యలు చేసి ట్రైన్లలో శవాలను గుట్టలు గుట్టలుగా పంపించారు. మనమందరం స్వతంత్ర సంబరాలు జరుపుకుంటే మన యొక్క హిందూ బంధువుల యొక్క శవాలన్నీ కూడా భారతదేశానికి గిఫ్ట్గా పంపించారు. మనకు ఆ చరిత్ర తెలియదు, ఎవరు చెప్పలే. కాబట్టి ఆ రకంగా ఎందుకు జరిగింది అంటే మనం ఆలోచించాలి. ఈరోజు మన జనగాం గిర్నిగడ్డలో హిందూ సమ్మేళనం ఎంత గ్రాండ్గా చేసుకుంటున్నామో ఒకప్పుడు పాకిస్తాన్లో కూడా ఇంతకంటే ఉత్సాహంగా హిందువులు అనేక కార్యక్రమాలు చేసుకునేది. వాళ్ళు గుళ్ళోకి వెళ్ళిండ్రు. వాళ్ళు అనేక రకాలైనటువంటి పాకిస్తాన్లో మంచి మంచి దేవాలయాలు కూడా ఉండేది. తర్వాత పాకిస్తాన్లో ఇప్పుడు మనందరం హిందువులందరికీ ఒకటే పని చేస్తున్నాం. మనందరం చేసే పని ఏంటంటే బాగా డబ్బులు సంపాదించుకోవడానికి ప్రియారిటీ ఇస్తున్నాం, ప్రాధాన్యత ఇస్తున్నాం. తప్పు లేదు.
కానీ నువ్వు సంపాదించే డబ్బులు ఎవరి కోసం సంపాదిస్తున్నావు? నీ తరువాత ఉన్న నీ పిల్లల కోసం సంపాదిస్తున్నావు, నీ తర్వాత ఉన్న నీ మనువలు మనవరాళ్ళ కోసం సంపాదిస్తున్నావు. కాబట్టి నువ్వు కష్టపడి ఒక రకంగా చెప్పాలంటే నువ్వు చాలా తక్కువ ఖర్చు పెట్టుకొని పొదుపుగా డబ్బులు సంపాదిస్తున్నావు. కానీ నువ్వు సంపాదించిన డబ్బులు నీ మనవడు అనుభవించాలంటే, నీ కొడుకు అనుభవించాలంటే ఇక్కడ ఖచ్చితంగా మనకంటూ ఒక దేశం ఉండాలి. అక్కడ మనం ఇప్పుడు ఎట్లయితే మనం జీవిస్తున్నామో ఇదే పరిస్థితి ఉండాలి. పాకిస్తాన్లో కూడా ఆ రోజు మంచి మంచి ధనవంతులు జమీందారులు ఉండేది, 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉండేది. వాళ్ళందరికీ కూడా ముందు నుంచే హెచ్చరించారు, మీ 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 దగ్గర ఏదో జరుగుతున్నది, ముస్లింలు బాగా పెరిగిపోతున్నారు, మీకు ప్రాబ్లం వస్తుందని చెప్తే మన హిందూ సమాజానికి ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఏంటిదంటే నిద్రపోతే లేవరు. తన ఇంటి దాకా వస్తేనే అర్థమవుతుంది మన హిందువులకు. తన ఇల్లు దగ్గరికి అప్పుడు మంటలు అంటుకుంటా అంటే అప్పుడు లేచి నీళ్లు పట్టుకొని వస్తాడు ఆయన. అట్లాంటి పరిస్థితులు అన్నటువంటి హిందువులు, పాకిస్తాన్ హిందువులు ఆ రోజు అలర్ట్ కాకపోవడం వల్ల వాళ్ళు సంపాదించుకున్నటువంటి బంగ్లాలు, వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఎకరాల భూములు అన్నీ వదిలేసి కొంతమంది చనిపోయి బ్రతికి ఉన్న వాళ్ళు ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో భిక్షాటన, జమీందారుగా బతికినటువంటి హిందువు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఢిల్లీలో భిక్షాటన చేసుకుంటూ అడుక్క తింటూ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఆ సంఘటన ఎందుకు చెప్తున్నా అంటే మనం బాగా గుర్తుంచుకోవాలి, మన భారతదేశంలో కూడా ప్రస్తుతము ఈ పరిస్థితి బాగా వస్తున్నది. నెమ్మదిగా మన జనాభా తగ్గించుకుంటున్నాం మనమే. ఒక్కరు చాలు, లేకపోతే ఇద్దరు చాలు. తర్వాత 30 years దాకా పెళ్లి చేయట్లే. ఎందుకు చేయట్లేదంటే వాడు సెటిల్ కాలేదు, సంపాదించలేదు అని చెప్తున్నారు. కానీ పక్కోళ్ళు 18 సంవత్సరాలకే పెళ్లి చేస్తారు, అక్కయ్య చెప్పినట్టు 10-15 గంటలు. కాబట్టి వాళ్ళ జనాభా పెరుగుతున్నది. జనాభా పెరిగితే ఏం ప్రాబ్లం వస్తుందంటే ఎక్కడైతే మన జనాభా తగ్గుతుందో అక్కడ మనకంటూ ఏం నడవదిగా. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనకి ఏదో అవసరం లేదు. మన తెలంగాణ రాజధాని ఉన్నది హైదరాబాద్. హైదరాబాద్లో పాత బస్తీకి పోండి మీరు, ఇదే కండువా వేసుకొని పాత బస్తీకి పోండి మీరు. బార్కస్ కొన్ని ఏరియాస్ ఉంటాయి, అక్కడికి పోయి మీరు మళ్ళీ రండి. అప్పుడు ఇది మన దేశమా కాదా మీకు అర్థమైపోతుంది. అంటే ఎందుకు అలా జరుగుతున్నది అంటే అక్కడ మన జనాభా తగ్గిపోయింది. అదే ఒక వేరే మతస్థుడు మన జనగాంకి వచ్చిండు, ఆయన టోపీ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా మనం ఏమన్నా అంటామా? సాధారణంగా హిందువులంటేనే సెక్యులరిస్టులు. కాబట్టి ఈ రకంగా జనాభా తగ్గుతున్న కొద్దీ మనకు ప్రమాదం పెరుగుతున్నది. మనకు తెలుసు ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో. అక్కడ 3000 గ్రామాలలో ఒక్క హిందువు లేకుండా తరిమి కొట్టారు. అంటే అక్కడ హిందూ అంటూనే లేడు. 3000 గ్రామాలలో మొత్తం బంగ్లాదేశ్లో ఆక్యుపై చేశారు. అట్లా చాలా కేరళలో, తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్లలో చాలా ప్రదేశాలలో వాళ్ళు నెమ్మదిగా ఆక్యుపై చేసుకుంటూ వస్తున్నారు. మనం ఏం చేస్తామంటే మంచిగా సిన్సియర్గా డబ్బులు సంపాదించుకుంటున్నాం, కూడబెట్టుకుంటున్నాం. కానీ మనకి ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయంటే ఒక ట్రైన్లో పోతుంటాం, ఆ ట్రైన్ను ఎవడో వానికి మనకు సంబంధమే ఉండదు, ఈ ట్రైన్ను పేల్చేయాలని ప్రయత్నం చేస్తాడు. మనం టూర్కు వెళ్తాం, కాశ్మీర్లో టూర్కు వెళ్తే పహల్గామ్లో ఏం జరిగిందో మనం చూసాం. ఎవరు హిందువులో వాళ్ళనే చంపారు, వేరే మతస్థులను చంపలే. అంటే మనం అర్థం చేసుకోవాలి, మన దేశము ఇది దేవతల కోసం నిర్మించుకున్న దేశము. ఇలాంటి దేశంలో మనకే ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయంటే మనం ఒక్క దగ్గరికి వచ్చి జై శ్రీరామ్ అని గట్టిగా అనలేకపోతున్నాం, అదే కారణం. కాబట్టి ఈ రకంగా ఉన్న హిందూ సమాజాన్ని సంఘటితం చేసి మనం ఎవరి మీద దాడి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఒక్క దగ్గర నిలబడి గట్టిగా జై శ్రీరామ్ అన్నాం అనుకోండి, మన దగ్గరికి ఎవరు రాడిగా. కాబట్టి ఆ రకంగా హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్టార్ట్ అయింది. అనేక సంవత్సరాల కృషి ఫలితంగా ఈరోజు నెమ్మదిగా హిందువులలో స్వాభిమానం పెరుగుతున్నది. కాబట్టి నేను ఇంతకుముందే చెప్పా, కొన్ని కోట్ల మంది హిందూ సమ్మేళనాలలో పాల్గొన్నారు. దాని వెనుక ఉన్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. కాబట్టి ఈ రకంగా ఈరోజు సమాజంలో ఉంది. మన పిల్లలకు సెక్యూరిటీ లేదు. బయటికి అక్కయ్య చెప్పింది, అమ్మాయి బయటికి పోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని వస్తే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి మన అమ్మాయి పాపం ఈమె మంచిదే, కానీ మన కుటుంబంలో మన అమ్మాయికి ఒక్కరోజు కూడా భక్తి అంటే ఏందో చెప్పము, లేకపోతే హిందుత్వం అంటే ఏందో చెప్పము, ఏది చెప్పము. ఇప్పుడు మన కార్యక్రమానికి వచ్చాము ఇక్కడ అందరం. మన కార్యక్రమంలో ఇప్పుడు మన ఇంట్లో అందరి ఇళ్ళలో యూత్ ఉంటుంది, పిల్లలు ఉంటారు. వాళ్ళని మాత్రం మనం తీసుకురాము, వాళ్ళను సీక్రెట్గా ఇళ్ళలోనే ఉంచుతాం. కాబట్టి వాళ్ళకి ధర్మం తెలియదు, ఆటోమేటిక్గా వాళ్ళు మతం మారుతున్నారు. లేకపోయేది ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు ప్రలోభాలకు తలొగ్గుతున్నారు.
మనమందరం కూడా ఇప్పుడు ఇక్కడ 40 ఏళ్ళు 50 ఏళ్ళ వాళ్ళం ఉన్నాం. ఇంకొక 10-15 సంవత్సరాలు మనం జీవిస్తాం కావచ్చు. 10-15 సంవత్సరాల తర్వాత మనకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఈ 10-15 ఏళ్లలో మనకేం ఇబ్బంది రాదు. కానీ ఎవరైతే ఏ పిల్లల కోసమైతే మనం ఆలోచిస్తున్నామో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకు రావాలి. వాళ్ళకు అవేర్నెస్ ఉండాలి. ఉంటేనే వాళ్ళు తట్టుకోగలుగుతారు. కాబట్టి మనం సంపాదించుకున్న ఆస్తులు మన వాళ్ళే అనుభవించాలంటే తప్పకుండా మన సమాజం యూనిటీ ఉంటేనే బాగుంటుంది. మనం చూస్తున్నాం, మనం వినాయకుని పెట్టుకుంటాం. ఏ కాలనీ వినాయకుడు ఆ కాలనీకే. ఇక మళ్ళీ ఒక వినాయకుని దగ్గరికి ఇంకోళ్ళు వచ్చారు అనుకో, ఏంది మీ కాలనీ నుంచి మా కాలనీకి ఎందుకు వచ్చినామని అడుగుతున్నాం మనం. కాబట్టి దీనితోటి హిందూ సంఘటన జరగదు. వినాయకుడు ఏం చెప్పిండంటే అందరూ సమానమనే చెప్పిండు వినాయకుడు. కాబట్టి ఈ భావాలను మనం తగ్గించుకోవాలి. ఇటువంటి భావాలను నిర్మాణం చేయడానికి సంఘాన్ని స్టార్ట్ చేశారు. మనకు ఒక చిన్న సంఘటన చెప్తా. తిరుపతి లోపల 7 కొండలు ఉండేవి. ఇప్పటి కూడా తెలుసు, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద అంటాం మనం. కాబట్టి అటువంటి 7 కొండలను రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారంటే టూరిస్ట్ ప్లేసులు చేయడానికి 7 కొండలలో 2 కొండలను దేవునికి ఉంచి 5 కొండలను తీసేద్దామని ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే మన హిందూ సమాజం తిరుపతికి వద్దన్నా పోతారు, రిజర్వేషన్ ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా పోతారు. కానీ మరి 7 కొండలవాడ వెంకటరమణ అంటున్నా 7 కొండలు తీసేస్తే నా దేవుని 7 కొండలు ఎటు పోయినాయని అడిగినరా? ఎవ్వరు అడగలేదండి. అందరూ మంచిగా ప్రశాంతంగా ఉన్నారు, తిరుపతి వస్తారు. కానీ ఆ టైంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తిరుమల తిరుపతి పరిరక్షణ సమితి అనేటువంటి పేరుతోటి ఒక పెద్ద ఎజిటేషన్ చేసేది, పెద్ద కార్యక్రమాన్ని చేసి అన్ని ఊర్లలో ధర్నా చేశారు, గొడవ చేశారు, మెమోరాండం ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటే హిందువులందరూ తిరగబడుతున్నారనేటువంటిది భావించిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 కొండల జీవోని క్యాన్సిల్ చేసి 7 కొండలు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు 7 కొండలు మనకు ఉన్నవి. కాబట్టి మన యొక్క పవిత్రమైనటువంటి ప్రదేశాలు, మనందరి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సీతారామ కళ్యాణం జరిగింది అనుకోండి, మన దగ్గర ఎవ్వరు విలువకున్నా మంచిగా వస్తారు, అందరు వస్తారు, అలా అనుమానం లేదు. ఆ గుడిలో మంచిగా పూజలు చేసుకుంటాం, ప్రతి ఒక్కరం పూజ చేస్తున్నాం. ఎందుకు పూజ చేస్తున్నాం అంటే కేవలం మనకు ముక్తి జరగాలి, నేను స్వర్గం పోవాలి, నేను పైకి పోయినాక కూడా బాగుండాలని కోరుకోవడానికి దేవాలయం పోతున్నాం. సంతోషం, మంచిది. కానీ దేవాలయం మీద ఏదైనా చిన్న అటాక్ జరిగింది, లేదా దేవాలయాన్ని ఎవరన్నా వచ్చి ఆక్యుపై చేసిండ్రు, లేదా అక్కడ ఒక ఆయన బాంబు పట్టుకొని నిలబడ్డాడు, ఒక ఆయన కత్తి పట్టుకొని నిలబడ్డాడు, ఇక రండి ఎవరన్నా వస్తారా? ఎవరు రారు. దేవుడు తర్వాత మొక్కుకున్నది, దేవుడు ఉంటే మొక్కుకుందాం అనేటువంటి భావన మనకు వస్తున్నది. అది తప్పు. మనము తెల్లారి లేస్తే దేవుని కోసం ఏదైనా చేసేటువంటి వ్యక్తులం. కానీ ఆ దేవునికే ఏమన్నా అయినప్పుడు మనం ముందుకు రావట్లేదు అంటే మన సమాజం నిస్తేజంగా ఉంది. అలా నిస్తేజంగా ఉన్నది కాబట్టి పాకిస్తాన్ హిందువులకు ఏ గతి పట్టిందో చూసాం, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు ఏ గతి పడుతుందో చూస్తున్నాం. మన పాత బస్తీలో ఉన్న హిందువులకు కూడా ఇప్పుడు అదే గతి పట్టింది. వాళ్ళందరూ బయటకు వచ్చేసారు, ఎవరు లేరు పాత బస్తీల హిందువులు. అందుకే మనం చాలాసార్లు కూడా చెప్తున్నాం, రాజకీయాలు వేరు. చాలా మంది చెప్తారు హిందూ సమ్మేళనం అంటే అది బీజేపీ పార్టీ వాళ్ళదని అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అక్కయ్య చెప్పింది మంచిగా. కాబట్టి మనం ఇది ఏ పార్టీ కాదండి, మీరు బాగా గుర్తుంచుకోండి. హిందువులు ఎంతకాలం మన దగ్గర ఉంటారో అంతకాలమే ఈ పార్టీలు అన్నీ ఉంటాయి. హిందువులు లేకపోతే పార్టీలు ఉండవు. మీకు ఎగ్జాంపుల్ పాత బస్తీ మీకు చెప్తున్నా, మన దగ్గర 17 ఎంపీ సీట్లు ఉంటాయి. 17 ఎంపీ సీట్లలో 8 సీట్లు ఒక పార్టీ గెలిచింది, 8 సీట్లు ఇంకో పార్టీ గెలిచింది. కానీ ఒక సీటు మాత్రం లాస్ట్ 10 ఎలక్షన్ల నుంచి ఒకటే పార్టీకి వెళ్తుంది. ఏంటిది? ఎంఐఎం పార్టీ, తుర్కోళ్ళ పార్టీ, అదే గెలుస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవాలి, అక్కడ వాళ్ళ జనాభా పెరిగింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ గెలవదు, బీజేపీ గెలవదు, టీఆర్ఎస్ కూడా గెలవదు, బీఆర్ఎస్ కూడా గెలవదు. అంటే అక్కడ నువ్వు పోటీ చేస్తే నిన్ను పట్టించుకుంటూనే లేడు. కానీ ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తాం, టోపీలు పెట్టుకొని వాళ్ళు పిలవకున్నా వాళ్ళ రంజాన్కు పోయి వాళ్ళకు మనం ఏదో ఇస్తుంటాం, తప్పు లేదు. కానీ మరి మన హిందూ పండుగలకు ఆ రకంగా మన నేతలు వస్తున్నారా? అందుకే అక్కయ్య చెప్పింది, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి నేతల విషయంలో మనం చూడాలి. వాళ్ళు ఎవరైనా కానీ, పార్టీ ఏదైనా కానీ హిందూ ధర్మానికి వాళ్ళు నిలబడకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. ఎలాంటి ప్రమాదం జరుగుతుందంటే మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం అందరం హిందువులం, మనతో పాటు మిగతా ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. మనం అందరం కూడా ట్యాక్స్ కడుతున్నాం, డబ్బులు కడుతున్నప్పుడు మన సెక్యులర్ దేశం అంటే అన్ని మతాలను సమానంగా చూడాలి. మరి నిజంగా మన ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందా? చూస్తలేదు. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు ఒక ముస్లిం మతస్థుడు ఉన్నాడు అనుకోండి, ఆయన మక్కా వెళ్ళాలి. మక్కా అంటే వేరే
వేరే దేశానికి వెళ్ళాలంటే ఆయనకు హజ్ యాత్ర పేరుతోటి మన గవర్నమెంట్ 1,00,000 రూపాయల వరకు డబ్బులు ఇస్తాను. ఎందుకు? మక్కా దర్శించుకోవడానికి ఇస్తాను. ఆయన మతం ఆధారంగా ఆయన మతాన్ని, ఆయన దేవుణ్ణి ఆయన దర్శించుకోవాలంటే గవర్నమెంట్ 1,00,000 రూపాయలు ఇస్తాను. కొన్ని సందర్భాలలో వచ్చింది జెరూసలేమును దర్శించాలన్నా కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి వచ్చింది. మనం ఆలోచించాలి. మరి మనకు మొన్న మేడారం జరిగింది. మేడారం జరిగితే గవర్నమెంట్ మనకు డబ్బులు ఇచ్చిందా? ఏం చేసింది? డబుల్ టికెట్లు చేస్తుంది, 300 600 చేస్తుంది. అంటే మనం పౌరులం కాదా? సెక్యులర్ దేశమే కదా, అందరినీ సమానంగా చూడాలి కదా. మరి గవర్నమెంట్ సమానంగా చూస్తుందా? కానీ మనం ఏంటంటే అడుగుతున్నామా? మనం అడిగే క్వశ్చనే లేదు. కేవలం డబ్బులు సంపాదించుకోవాలా, ఆరై మంచిగా చదువుకోరా, మంచిగా ఉండురా, ఇక్కడికే మనం ఆలోచిస్తున్నాం. మన దేశంలో దేవతలు నిర్మించుకున్న దేశంలో మనం ఉండి, మన హిందూ దేశం విభజనప్పుడు కూడా క్లియర్గా చెప్పిండ్రు, ఇంత గొప్ప దేశంలో మనం ఉండి ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సిన కర్మ మనకు ఎందుకు పడుతున్నది అంటే ఒకటే రీజన్ ఏంటంటే మన సమాజం చైతన్యవంతం కావట్లేదు. మన సమాజానికి ఏ విషయాలు అవసరం లేదు, కేవలం నేను నా కుటుంబం అక్కడికే చూసుకుంటున్నారు. కాబట్టి దయచేసి మనందరం కూడా ఆలోచించాలి. 100 సంవత్సరాల కృషి ఫలితంగా ఈరోజు 20,000 మందిలో ఈ 500 మంది ఈరోజు ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. కాబట్టి ఇటువంటి సంస్థలను మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఈ యొక్క యాక్టివేషన్ మనం కనుక చేయకపోయినట్లయితే రేపు హిందూ సమాజం అనేది ఉండదు. కాబట్టి ప్రపంచం లోపల మనకు తెలుసు ఒక మతస్థులకు 57 దేశాలు ఉన్నాయి, ఇంకొక మతస్థులకు 119 దేశాలు ఉన్నాయి. అంటే ఆ మతస్థులను ఏమన్నా అంటే ఎవరైనా తిడితే లేదా కొడితే అక్కడ బాంబులు పడతానంటే వాడు పక్క దేశం వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళు ఒకటే మతం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఈడ ఇంకో దేశస్తుని కూడా ఏమన్నా అంటే వీడు కూడా ఇంకో దేశం పోతాడు, బాగానే ఉంటాడు. కానీ హిందువులకు వేరే దేశం లేదు. అటు పోతే హిమాలయ పర్వతాలు అవి ఎక్కలేము, ఇటు వస్తే హిందూ మహాసముద్రం పడితే ఇళ్ళనన్న పడాలి లేదా పైనుంచి అటన్న దూకాలి. కాబట్టి హిందువులకు వేరే దేశం లేదు, కేవలం భారతదేశమే హిందూ దేశమే ఉన్నది. కాబట్టి ఈ హిందూ దేశంలోనైనా మనం మంచిగా ఉండాలంటే కంపల్సరీ మనం గుడికి వెళ్ళినా, మనం ఎక్కడికి వెళ్ళినా ఒక 5-10 నిమిషాలు దైవ దర్శనముతో పాటు దేశము సమాజం గురించి కూడా ఒక 5-10 నిమిషాలు మనం అక్కడ మాట్లాడి చర్చించాలి. ఏం జరుగుతున్నది దేశంలో, మనకెందుకు డబుల్ ఛార్జీలు చేస్తున్నారు, పక్కోళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అనేటువంటిది మనం ఆలోచించలేదనుకోండి, మన పిల్లలే నష్టపోతారు, ఎవరు నష్టపోరు. ఇక్కడ మనము ఏం చూస్తున్నామంటే సపోజ్ ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమం ఉందనుకోండి, ఆ 5 రూపాయలు 2 రూపాయలు అంటే ఆ 5 రూపాయలని చూసుకుంటున్నాం, కానీ మనం 100 రూపాయలు లాస్ అవుతాం అనేది ఎవరైనా చూడట్లే. మీకు తెలిసి ఇప్పుడు మీకు రేషన్ బియ్యం కావాలండి, రేషన్ బియ్యం కావాలంటే హిందువులందరి ఇంట్లో హైయెస్ట్గా 4 కంటే ఎక్కువ లేరు. ఈరోజు 4 అంటే నీకు ఎన్ని కిలోలు వస్తాయి? 20 కిలోలు వస్తాయి. పక్క మతస్థులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో 12 మంది ఉంటారు, అంటే ఎన్ని కిలోలు వస్తాయి? వాళ్ళకు 60 కిలోలు వస్తాయి. మరి ఇదేం న్యాయం? అడిగినామా మనం ఏనాడన్నా? అడగట్లే. కాబట్టి హిందూ సమాజాన్ని జాగృతం చేయాలి. అందుకే ఇప్పుడు మనం చెప్పాం, మన గిర్నిగడ్డ ఇప్పుడు ఇక్కడ కార్యక్రమంకి వచ్చారు, చాలా మందికి రాముని పేరు ఉంటుంది. రాముని పేరు లేనటువంటి వాళ్ళు ఎక్కడ ఉండరు, ఏ ప్రదేశంలో ఉండరు. కానీ విచిత్రం ఏంటంటే రామునికి గుడి కడదామని ట్రై చేస్తే గుడి కట్టనీయలే. ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి? 550 సంవత్సరాలు మనం పోరాటం చేస్తే అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జరిగింది. దానికోసం ఎంతమంది చనిపోయారంటే దాదాపుగా 2.5 లక్షల మంది చనిపోయారు ఆ గుడి కోసం ఫైట్ చేయడానికి. మనం ఎన్నడన్నా తెలుసుకుంటున్నామండి ఈ విషయాలు? మనం మాత్రం ఇప్పుడు అయోధ్యలో కట్టిర్రు, మంచిగా పోతున్నాం, మొక్కుకుంటున్నాం, వస్తున్నాం. కాబట్టి దయచేసి ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమాజాన్ని సంఘటితం చేసి నీకు జరుగుతున్న అన్యాయాన్ని ఒకసారి నీకు చెప్తూ సమాజం మొత్తాన్ని కూడా సంఘటితం చేసుకున్నట్లయితే కుటుంబంలో మన విలువలను కాపాడుకుంటూ మన హిందూ ధర్మం కోసం మనం కనుక ప్రయత్నం చేయాలనేటువంటి దానికోసమే ఈ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ పనిచేస్తున్నది. కాబట్టి కరసేవ సమయంలో అప్పుడు లక్కీలా నేను కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నా, నేను కూడా కరసేవ దగ్గరికి పోయినా. ఆడ కూలగొట్టడానికి అప్పుడు నేను చిన్న 16 ఇయర్స్ అట్లా ఉండే నాకు. ఆ కూలగొట్టడానికి వెళ్ళినప్పుడు నాకు కూడా ఏం అర్థం కాలేదు, కొత్తగా వెళ్ళా నేను కూడా అక్కడ. అది చూసిన తర్వాత అక్కడ కొన్ని లక్షల మంది వచ్చారు ఆ యొక్క కట్టడాన్ని కూలగొట్టడానికి. సో అట్లా చాలా మంది కూడా దానికోసం అంతకుముందు పోయిన వాళ్ళను చాలా మందిని కాల్ చేసింది గవర్నమెంట్ కూడా. కాబట్టి అనేక సంఘర్షణల ఫలితంగానే మనం ఈరోజు ఉంటున్నాం ఈ యొక్క భారతదేశంలో. కాబట్టి ఆర్ఎస్ఎస్ అంటే అదేం పనిచేయదు. కేవలం హనుమంతుడు రామునికి ఎట్లయితే సహాయం చేశాడో
ఆర్ఎస్ఎస్ అనేటువంటిది కూడా మన హిందూ సమాజానికి ఎటువంటి పేరు ఆశించకుండా, ఎటువంటి రాజకీయాలకు తావివ్వకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా ఈ యొక్క సంస్థ మనకు పనిచేస్తున్నది. కాబట్టి ఇట్లా అనేక సంఘటనలు, ఈరోజు కాశ్మీరు ఇండియాలో ఉన్నది అంటే దాని వెనుక సంఘమే ఉన్నది. ఈరోజు మనం అమర్నాథ్ యాత్ర పోతున్నామంటే దాని వెనుక సంఘమే ఉంది. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సంఘం యొక్క కృషి వల్లనే ఈ రకంగా జరుగుతుంది. నెమ్మదిగా హిందూ సమాజం జాగృతం అవుతుంది, అందులో అనుమానం లేదు. కానీ ఇది సరిపోదు, మన శక్తి ఇంకా చాలా ఉంది, చాలా కావాలి. దానికోసం మనము కూడా చాలా విషయాలలో కొంత కాంప్రమైజ్ కావాలి. కులాల అంతరాలను, సామాజిక సమరసత అని చెప్పింది అక్కయ్య. కాబట్టి అన్ని కులాలను కూడా మనం కలుపుకోవాలి. అప్పుడు మాత్రమే మనం దీన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా మన వంతు ప్రయత్నంగా భవిష్యత్తులో ఎలాంటి హిందూ ధర్మ కార్యక్రమాలు జరిగినా కూడా భక్తితో పాటు, దేశభక్తితో పాటు దైవభక్తి రెండింటిని సమానంగా చూసుకుంటూ మన సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతను తీసుకోవడానికి మీరందరికీ ఇక్కడికి రావడం చాలా సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఈ యొక్క హిందూ ధర్మ సమ్మేళన సమితికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా ఉపన్యాసం విన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.